హాస్పిటల్స్ లో జిమ్స్, కసరత్తుల ట్రీట్మెంట్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ కార్మికులు రోడ్డెక్కారు. సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు మహాపాదయాత్ర మొదలుపెట్టారు. స్టీల్ ప్లాంట్ నుంచి వడ్లపూడి, కనితి, శ్రీనగర్, పాతగాజువాక, పెదగంట్యాడ వరకు పాదయాత్ర చేయనున్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని పూర్తి స్థాయిలో నడపాలంటూ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. నిర్వాసితులందరికీ శాశ్వత ఉపాధి కల్పించాలని పట్టుబడుతున్నారు. కాగా స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం 1326 రోజులుగా కార్మికులు నిరసన దీక్ష కొనసాగుతోంది. కార్మికుల మహాపాదయాత్రకు సంబంధించి భర్త సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. కాంట్రాక్టు కార్మికులను తొలగించడాన్ని కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఒకసారి మనం విజువల్స్ లో చూడొచ్చు. మహాపాదయాత్ర ద్వారా వీరంతా సుమారు 15 కిలోమీటర్ల పాటు పాదయాత్ర చేసి తమ నిరసన కాంట్రాక్ట్ కార్మికులంతా పెద్ద ఎత్తున రోడ్డెక్కారు. మరి మనం విజువల్స్ లో చూడొచ్చు, పెద్ద ఎత్తున కార్మికులంతా కూడా ఈ పాదయాత్రలో పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది. ఊర్మనపాలెం నుంచి మొదలుపెట్టినటువంటి పాదయాత్ర కనితి, వడ్లపూడి మీదుగా పాతగాజువాక చేరుకుని అక్కడి నుంచి నెల్లిముక్కు అనే గ్రామంలో భారీ బహిరంగ ఏర్పాటు చేశారు. ఆ బహిరంగ సభలో సాయంత్రం కార్మిక సంఘాల నేతలు మాట్లాడేందుకు అవకాశం మాట్లాడదాం. సార్, ఎలా చూడాలి కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు అంశాన్ని ఏ విధంగా తీసుకోవాలంటారు? నిర్ణయాలు వేగంగా జరుగుతున్నాయి ప్రైవేటీకరణ వైపు. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ గారు నిన్న ఇచ్చినటువంటి ప్రకటన పూర్తి అవాస్తవం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. సాంకేతిక కారణాలు శైలిలో విలీనం చేయడానికి ఉన్నాయన్నారు. ఏమిటి సాంకేతిక కారణాలు చెప్పండి అని అడుగుతున్నాం. సాంకేతిక కారణాలు అనేది అబద్ధం. కేవలం జాప్యం చేయడానికి, విలీనం చేయడం ఇష్టం లేకుండా దీన్ని ప్రైవేట్ చేయడం కోసమే అటువంటి ప్రకటనలు అనేటువంటి శ్రీనివాస్ వర్మ ఇస్తున్నారు. ఇది స్టీల్ ప్లాంట్ని నువ్వు ప్రైవేటీకరణకు ఏ పద్ధతిలో తీసుకెళ్లాలనుకుంటున్నారు అనేది రహస్యంగా ఈరోజు కూడా వారు తప్పుడు పద్ధతులను అనుసరిస్తూ ఉన్నారు. మేము డబ్బులు ₹1 కూడా అడగడం లేదు. శైలిలో విలీనం చేయడానికి ₹1 కూడా అవసరం లేదు. మిగిలిన వాళ్ళు అన్ని స్టీల్ ప్లాంట్కి సొంత గన్లు ఉన్నాయి. ఇది పబ్లిక్ సెక్టార్ కాబట్టి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ దానికి ఉన్న సొంత గన్లు ఆర్ఎన్ఎల్కి ఉపయోగపడతాయి కాబట్టి ఇద్దరికి విన్ విన్ సిచ్యువేషన్. ఇద్దరికి ఉపయోగం. శైలికి ఉపయోగం, విశాఖ స్టీల్ ప్లాంట్కి ఉపయోగం. ₹1 ఖర్చు ఉండదు. 20 మిలియన్ల సామర్థ్యానికి కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ విస్తరించవచ్చు. అటువంటి అవకాశాన్ని మీరు కావాలని దుర్వినియోగం చేస్తున్నారు. కావాలని నిర్ణయం చేయడం లేదు. కావాలని జాప్యం చేస్తున్నారు. ఏ కారణం చెప్పండి అని సవాల్ చేస్తున్నాం. స్పందించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం కూడా మౌనం వహిస్తుంది. కాపాడుతామని చెప్తున్నప్పటికీ కూడా నిర్ణయాలు వేగంగా జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని అడిగి ఒత్తిడి చేసేటువంటి ధైర్యం ఉందా లేదా అది రాష్ట్ర ప్రభుత్వం తేల్చుకోవాలి. ఇంతవరకు ఈ 3 నెలల్లో ఉన్నటువంటి పరిస్థితి నుంచి అత్యంత దారుణంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిస్థితిని దిగజార్చినా మీరు ఎందుకు అడగడం లేదని రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నించుకోవాలి. కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు అంశాన్ని ఏ విధంగా చూడాలి? పూర్తిగా వారి పాసులు కూడా రద్దు చేసేటువంటి ఒక పక్క విశాఖ ఉక్కు పూర్తిస్థాయి ఉత్పత్తి ఇస్తామని చెబుతూనే 4000 మంది కాంట్రాక్ట్ కార్మికులు నిన్న ఓడబెరికారు. ఈ ప్రభుత్వాలు ఏం చేస్తామని చెప్పి అడుగుతా ఉన్నాం. స్టీల్ మంత్రి గారు మ్యాన్ పవర్ ఎక్కువ ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. మేము ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా రాష్ట్రంలో ఉన్న దేశంలో ఉన్న స్టీల్ ప్లాంట్లో మ్యాన్ పవర్ ఎక్కువ ఉంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఎక్కువ లేదు. కావాలని అభివృద్ధి కల్పన చేస్తా ఉన్నారు. మొత్తం మీద ఉద్యోగులు జోలికొస్తే ఊరుకునే లేదని కార్మిక సంఘాల నేతలు స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున కార్మికులంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఎలాంటి కార్మికుల జోలికొస్తే ఊరుకునే లేదని చెప్తున్నారు. ఇప్పటికే శైలిలో అవకాశాన్ని పరిశీలిస్తున్నామని, కానీ సాంకేతిక కారణాలు చెప్పినటువంటి శ్రీనివాస్ వర్మ ఎటువంటి కారణాలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.